ఏంటి రణబీర్, ఇంకా అంజలి నీ కూతురు కాదేమో అన్న అనుమానం పోలేదా? డాక్టరే చెప్పారు కదా అంజలి నీ కూతురు కాదు అని. ఇంతమంది ఇన్ని సాక్ష్యాలు అంజలి నా కూతురు కాదని చెప్తున్నా మనసెందుకు ఒప్పుకోవటం లేదు లాయరా? అంజలి నా కూతురే అన్న నిజాన్ని అమర్ దాస్తున్నాడేమో అనిపిస్తుంది. అమర్ని దాటి నిజాన్ని కనుక్కోవటం కష్టం, కానీ కనుక్కోవాలి లాయరు. ఎలా కనుక్కుంటావు రణబీర్? ఇంకేం దారుంది? తెలీదు లాయరు, కానీ కనిపెట్టాలి. అమర్ చెప్తుంది అబద్ధమైతే ఖచ్చితంగా ఎక్కడో తప్పు చేసే ఉంటాడు. అది కనిపెడితే చాలు. రణ్వీర్ భార్య ఎవరో ఎక్కడుందో అన్న నిజం అంతే కదా సార్? అవును. ఇన్న రణ్వీర్ వైఫ్ ఎవరో కనిపెడితే రణ్వీర్ వైఫ్ మనోహరినేమో అన్న నా అనుమానం కూడా తీరిపోతుంది. మనోహరి గురించి నిజాలు బయటపడతాయి. అయితే వెంటనే రణ్వీర్ వైఫ్ గురించి తెలుసుకోండి. రాథోడ్ సార్. హలో ఆంటీ, ఎందుకు ఆపారో చెప్పకుండా అలా చూస్తున్నారేంటి? క్లారిటీ కోసం. దేని గురించి? ఆరు నిన్ను ఎలా చూసుకునేది? ఎలా అంటే? అంటే అందరితో సమానంగా చూసుకునేదా, బాగా చూసుకునేదా అని అడుగుతున్నాను. రణ్వీర్ అంకుల్ కి మీకు ఏమైందా ఆంటీ? ఎందుకు అలా అడుగుతున్నారు? మొన్న కూడా అంకుల్ అంతే, అమ్మ ఎలా చూసుకునేది అని అడిగారు. అసలు ఎందుకు అడుగుతున్నారు? ఓ, అయితే రణ్వీర్ ముందే అడిగాడనమాట. హలో ఆంటీ, ఎందుకు అని అడిగాను. ఎందుకంటే మా ఇద్దరికి నువ్వంటే బాగా ఇష్టం కాబట్టి అడిగాను. ఓ ఓకే. కానీ మా అమ్మకి మా డాడీకి నేనంటే చాలా ఇష్టం. నన్ను చాలా బాగా చూసుకునేవారు. అమ్ము అన్నయ్యల కన్నా కూడా నన్నే బాగా చూసుకునేవారు. అవును, నీకు రణ్వీర్ అంకుల్ అంటే ఎందుకు ఇష్టం అంజు? ఎందుకంటే రణ్వీర్ అంకుల్ నన్ను బాగా చూసుకుంటారు, నాతో బాగా మాట్లాడతారు. నన్ను చూస్తుంటే మిస్ అయిన వాళ్ళ డాటర్లో ఉన్నానని చెప్పారు కదా, అందుకే అంకుల్తో ప్రేమగా ఉంటా. పిచ్చి మొహందాన, వాడు నీ ప్రాణాలు తీయాలని చూస్తుంటే నువ్వు ప్రేమగా ఉండాలని చూస్తున్నావు. ఆంటీ, ఇంకా నేను వెళ్ళొచ్చా? వెళ్దు గాని ఒక్కసారి నన్ను అమ్మా అని పిలుస్తావా? అమ్మా అని పిలవాలా? ఎందుకు? అసలు నేను మిమ్మల్ని అమ్మా అని ఎందుకు పిలుస్తాను? మీరు నాకు అమ్మ కాదు కదా. కాదు, ఊరికే ఒక్కసారి అలా పిలు, ఎలా ఉంటుందో చూద్దాం. ఆంటీ, ఏం మాట్లాడుతున్నారు? అమ్మా అని ఎవరైనా తమాషాకి పిలుస్తారా? అయినా మిమ్మల్ని ఆంటీ అని అంటాను కదా, అలానే పిలుస్తా. అది సర్లే గాని ఒక్కసారి. ఏంటి నువ్వు మాకన్నా ముందు వెళ్ళి బాల్ తీసుకుంటున్నావు, ఇక్కడే ఉన్నావేంటి? మనోహరి ఆంటీ నన్ను ఆపి అమ్మా అని పిలవమంటే ఎందుకు అని అడుగుతున్నా. రాక్షసి ఇలా చెప్పేసిందండి. ఇప్పటికి ముగ్గురు ప్రశ్నలతో తల తింటారు. ఆంటీ, అంజుని మీరు అమ్మాని పిలవమని చెప్పారా? ఎందుకు? ఊరికే అంజుతో జోక్ చేస్తున్నాను. సరే సరే, మీరేదో ఆడుకోవడానికి వెళ్తున్నారు కదా, వెళ్ళండి వెళ్ళండి. పద. ఓహో, ఈ సమయమున ఈ బాలిక అచ్చటకు వచ్చినదనినా మన ఇరువురము ప్రభుల వారితో కలిసి
ఈ బాలిక లెక్కల విషయంలో చేసిన మార్పులను వారు పసిగట్టు ప్రమాదం ఉన్నది. అటులనే నేను తీసుకున్న నిర్ణయం కూడా తెలిసిపోవును. అందులకే వారు వెళ్ళు వరకు ఈ బాలికను తీసుకొని భూలోకమునకు తిరిగి వెళ్ళుము. ఇంతటి కష్టమును నర్చి ఈ బాలికను తీసుకువచ్చినది మరల భూలోకమునకు తీసుకుపోవుటక. ఆ పని మా వల్ల కాదు, మేము చేయలేము. వారు యమపురుని వదిలి వెళ్ళు వరకు ఈ బాలికను ఎచటనే మేఘములో విహరించేలా చేసదము. ఆ సమయమున నారద మహాముని చూసినచో చిడతల మధ్యలో మన శిరస్సులుండును. అర్థం చేసుకొనుము విచిత్రగుప్త. అయినచో మీరు మాతో పాటు భూలోకమునకు వచ్చినచో మీ మాట వినదము. అటులనే అటులని నా సమంజసము. పద. రమ్ము రమ్ము రమ్ము. గుప్తా గారు, మీ పర్సనల్ మీటింగ్స్ అయిపోతే ఇక మనం వెళ్దాం. అసలే రాజుగారు, యమభటులు, యమపురి వాసులు నా కోసం చూస్తూ ఉంటారు. మా మాటలు నీవు విన్నావని మాకు అవగతమే. మా మాటలు విన్న ఆనందములో నీ మనస్సున నాట్యములు చేయుచున్నావని కూడా మాకు అవగతమే. ఇప్పుడు బాహ్యమును చేయుచుంటివా?